రైతులంతా సమగ్ర భూ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి. బటిప్రోలు మండలం అద్దేపల్లి రెవెన్యూ గ్రామం నందు రీసర్వేపై గ్రామ సభను బటిప్రోలు తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ మాట్లాడుతూ రీసర్వే నిర్వహణ రైతులకు గొప్ప వరమని, సుమారు 1923 నుండి 1924 కాలంలో బ్రిటిష్ వారు నిర్వహించిన సర్వే ఫీల్డ్ మ్యాపులు ఆధారంగా ప్రస్తుత రెవెన్యూ రికార్డు ఉందని, అయితే ఆ రికార్డుల యందు రైతుల యొక్క భూ కమతాలు ఒకరి సర్వే నెంబర్ ఒకరికి మార్పు కాబడి రైతులు అనేక ఇక్కట్లు పాలు అవుతున్నారని, కొంతమంది రైతులు యొక్క భూములు పొరపాటుగా 22A లిస్టులో నమోదు కలవని, అవన్నీ ఈ సమగ్ర రీసర్వేలో ప్రక్షాళన జరుగుతుందని వారి సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు అనగాని శాంతలక్ష్మి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, విఆర్ఓ నిశంకరరావు, లక్ష్మి, పలువురు రైతులు పాల్గొన్నారు. వారి కార్యక్రమంలో రీసర్వే యొక్క విధి విధానాలను, సమస్యలు వచ్చిన వెనువెంటనే అప్పీలు చేసుకునే అధికారము రైతుకు కల్పించడం జరిగిందని, అప్పీలేట్ అధికారిగా తక్షణమే ఆ గ్రామ పరిధిలోని సమస్య పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అనంతరం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు సర్పంచి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అనగాని ఏడుకొండలు, దీపాల ప్రసాదు, విఆర్ఓ ఎన్ లక్ష్మి, గ్రామ రైతులు పాల్గొన్నారు. నువ్వు నేను తెస్తాను, నువ్వు మరి ముఖ్యంగా దీని యొక్క ప్రధాన ఉద్దేశం రీసర్వే గురించి ఏమిటి అని అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే రికార్డులు అనేటువంటిది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది, తయారు చేయబడినటువంటిది. అవన్నీ కూడా అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే అప్పుడెప్పుడో మన తాత ముత్తాతల నాడు ఏవైతే రికార్డులు అయితే ఉన్నాయో వాళ్ళ పేర్లు వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, లేకపోతే కూతుళ్ళకి మరి అలాగే వంశపారంపర్యంగా వస్తూ ఉన్నాయి. వాటిని మనకి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి భూమి యాజమాన్య హక్కు పత్రం అనేటువంటిది 1B గాని, మరి దానికి సంబంధించినటువంటి అడంగల్ కాపీల్లో కానీ గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎక్కనటువంటి పరిస్థితి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అది ఎవరి పేరు మీద అయితే ఆ భూమి మీద ఉన్నారో ఆ భూమి యొక్క యజమాని పేరు తప్పనిసరిగా మా రెవెన్యూ రికార్డులో ఉంటేనే గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది, లేకపోతే రాదు. దానికోసం ప్రతిసారి కూడా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం, మాది ఎక్కలేదు, మాది తప్పులున్నాయి. మరి అదే విధంగా అనేకమైనటువంటి భూముల్లో హెచ్చు తగ్గులు కనపడతా ఉన్నాయి. అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, మరి డొంకపూరం మోగులు కానీ, మరి కాలువలు కానీ, కుంటలు కానీ, చెరువులు కానీ, నిబ్బులు కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా వారి సరైనటువంటి కొలతల్లో లేవు. అవన్నీ కూడా కాలక్రమేణా గట్టు జరుపుకుంటూ రైతులందరూ వాటిని ఆక్రమించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ రీసర్వేలో భాగంగా మొత్తాన్ని, మొట్టమొదట గ్రామాన్ని మొత్తాన్ని కూడా 4 విభాగాలుగా విభజించి బ్లాకులుగా విభజిస్తారు. ఆ బ్లాకుకు ప్రతి బ్లాక్ కూడా ఇన్ని ఎకరాలని ఉంటుంది. ఆ ప్రకారం ఆ ఉన్నటువంటి ఆ బ్లాక్ లో ఉన్నటువంటి పొలం మొత్తాన్ని కూడా రోవర్లు పెట్టి కరెక్ట్ గా కొలుస్తారు. ఒక టీం వేస్తాం, ప్రతి బ్లాక్ కి కూడా ఒక టీం ఉంటుంది. దాంట్లో ఒక సర్వేర్ ఉంటాడు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఒకళ్ళు ఉంటారు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఒకళ్ళు ఉంటారు. ఇట్లా 3 కలిసి ఒక్కొక్క బ్లాక్ కి నియమిస్తాం. వాళ్ళు ప్రతిరోజు కూడా 25 ఎకరాలు చొప్పున, ఆ 25 ఎకరాల లోపల ఎంతమంది అయితే రైతాంగం ఉన్నారో
ఆ రైతులకి నోటీస్ ఇష్యూ చేస్తాడు. ఇదిగో పలానా రోజున మీ యొక్క భూమిని మేము కొలవటానికి భూమి మీదకి వెళ్తున్నాం, మీరు కూడా మీ యొక్క భూమి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి వెంట పెట్టుకుని రండి, మీ హద్దులు సరిహద్దుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళవి మీ అన్ని కలిసి చెక్ చేసుకుని మీ బౌండరీ చూపిస్తే ఆ రోవర్ పెట్టి వాడు కరెక్ట్ గా కొలుస్తారు. అది వరకు ఏదో గొలుసులు పెట్టి కొలిసేవాడు, అప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు అనేటువంటిది వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు అది ఏమీ ఉండదు, 4 వైపులా 4 మూలల్లో ఆ రోవర్ పెట్టి కొలుస్తారు డయాగ్నల్స్. దాని ప్రకారం కరెక్ట్ కొలతలు వస్తాయి. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ రావు. కాకపోతే ప్రతి ఎకరానికి కూడా ఈ సర్వే చేపట్టిన కారణంగా ప్రతి ఎకరానికి కూడా ఒక 5 సెంట్లు ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. ఆ విధంగా ఈ రీసర్వేలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో 10 ఎకరాలు ఉందనుకో, 10 5లు 50 సెంట్లు తగ్గొచ్చు. ఎక్కడో తోట అది గట్లకో లేకపోతే ఇంకోటో దానికి ఎలవెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని పట్టించుకోకూడదు. నాకు తగ్గింది, నాకు కరెక్ట్ గా ఉండాలంటే నా డాక్యుమెంట్లు అంటే రాదు. అది మొత్తం కోల్పిస్తాం. ఒకవేళ కనుక 5 సెంట్లు కనుక దాటిపోయి ఉంటే ఖచ్చితంగా ఎక్కడో తోట అది తెలుస్తుంది. ఆ ప్రకారం కట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ఆ మీ యొక్క భూమి సరిహద్దుల మధ్యలో ఉన్నటువంటి భూమిని కొలిసి ఎంత ఉందో దాన్ని సెటిలైట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన ప్రతి రైతాంగం కూడా మరి దీనివల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. దానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసర్వే ప్రాజెక్టు పెట్టి మరి ఈ ఏదైతే మీకు లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ ప్రకారం వాళ్ళు ఏమేమి చేస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే చెప్తూ ఉన్నారు. భూ యజమానుల సంతృప్తి ధ్యేయంగా భూముల రీసర్వే విధానాన్ని సమూలంగా మార్చివేసి నూతన విధానంలో భూ సర్వేని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రీసర్వే చేపడుతున్నటువంటి గ్రామాల్లో భూమి యజమానులకు సర్వే జరుగు తేదీ సమయాన్ని ముందుగానే వ్యక్తిగత నోటీస్ ద్వారా కాకుండా SMS, ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ సందేశం ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రైతులందరికీ కూడా గ్రూప్ గా తయారు చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీకు ఆ సందేశాలు పంపుతూ ఉంటారు. ఎప్పుడు ఏమిటి, ఎప్పుడు కొలుస్తారు, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలని కూడా ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలో ఈ ఏ విధంగా జరుగుతుంది ఈ రీసర్వే అనేటువంటిది ఈ ఒక్క నిమిషం అధికారులను పంపిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉండేటటువంటి సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని పిలుస్తారో రైతులు మళ్ళీ నలుగురు హద్దులు 4 పక్కల హద్దు నిర్ణయించాలన్నప్పుడు 4 పక్కల ఉన్నటువంటి రైతులు కూడా వచ్చి నిలబడితేనే అది సాధ్యపడుతుంది. దీంట్లో ఏదైనా మెలికలు, వంకర్లు, టింకర్లు ఉండి మళ్ళీ ఏదైనా రకరకాల సమస్యలకు మళ్ళీ తావించేదానికి అవకాశం లేకుండా ఇవాళ సెటరైట్ చేస్తే ఈ రోజున మన దగ్గర ఉన్నటువంటి ROR రికార్డ్స్ ఎప్పుడో 1902, 1903 సంవత్సరాలు అనుకుంటారు. అప్పట్లో ఉన్నటువంటి దీన్ని మళ్ళా ఇవాళ ప్రక్షాళన చేస్తా ఉంది. గతంలో చూసా ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో నాకు ఇష్టం లేకపోతే ఆ భూమిని తీసుకెళ్లి ప్రభుత్వ భూమి కింద వేసేయటం, 22Aలో వేసేయటం. ఇవి వాడి తిప్పలు వర్ణనాతీతం. అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా ఉండబట్టే రెవెన్యూ సమస్యలు అపరిష్కృతంగా ఇన్ని వేల సమస్యలు రాష్ట్రంలో నిలబడిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి దానికి సంతృప్తి స్థాయి తగ్గింది అనటానికి కారణం చేసినటువంటి కొన్ని రకాల చర్యల మూలాన ఇలాంటి సమస్యలు దాపరిస్తున్నాయి. కానీ ఇప్పుడు అలాంటివి ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ రీసర్వే పెట్టి ఎవరి భూమి ఎంత ఉండాలో ఇందాక చెప్పారు ఎంఆర్ఓ గారు, ఒక 5 సెంట్లు ప్లస్ ఆర్ మైనస్. మీకు ఎకరున్నర ఉండాలంటే ఎకరు 45 సెంట్లు, ఒక 5 సెంట్లు ఎక్కువ ఉండి ఉండొచ్చు, తక్కువ ఉండి ఉండొచ్చు. అది కూడా మ్యాక్సిమం చెయ్యగలిగినంత వరకు కరెక్ట్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ నలుగురి దగ్గర పెట్టుకుని కరెక్ట్ చేసే ప్రయత్నమే చేసి
ఆ రికార్డు ప్రకారం మీకు ఈ నుంచి ఎల్పిఎం నెంబర్లు ఇచ్చి కొత్త పాస్బుక్లు ఇవ్వటం జారీ చేయటం జరుగుతుంది. ఈ పాస్బుక్లు జారీ చేసే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి బొమ్మలు పిచ్చి లేదు. గతంలో చూసాం మనం, బొమ్మ ఉంటేనే పాస్బుక్ బయటకు వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇది రాజముద్రతో ప్రభుత్వం ముద్రించి ఇచ్చేటటువంటి పాస్బుక్లను మాత్రమే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ పాస్బుక్లు జారీ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ పాస్బుక్లకి అభ్యంతరం పెట్టడము, లేకపోతే ఇదేంటి అదేంటి, ఈ బొమ్మలేంటి ఆ బొమ్మలేంటి అని చెప్పని అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఆ రకమైనటువంటి చర్యలు, జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మరి రైతులకి కావాల్సినటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశలో ఈ గ్రామ సభల ద్వారా మీ దగ్గరికి అధికారులు వస్తున్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీ డాక్యుమెంట్స్, ఇప్పుడు వారు చెప్పినటువంటి పేపర్స్ అన్నీ తీసుకుని వెళ్ళి ఆ విఆర్ఓ, ఆ టీం ఏదైతే వస్తుందో మీ దగ్గరికి, ఆ టీంకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ కూడా మీకు పరిష్కారం వాళ్ళ దశలో కూడా అవి అపరిష్కృతంగానే మిగిలితే మనం అపీల్ చేసుకునే అధికారం ఉంటుంది. కాబట్టి మీ సమస్యకి నెక్స్ట్ అప్లేట్ అథారిటీ ఆర్టీఓ, కాబట్టి ఆర్టీఓ దగ్గర కూడా మీకు ఇక్కడ వీళ్ళు చేసినటువంటిది నచ్చకపోయినా, సంతృప్తి కలగకపోయినా ఆ సమస్య పట్ల పై అధికారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇక్కడ ఈ తేడా జరిగింది, దీన్ని సరి చేయమని చెప్పని అడిగే అధికారం, అవకాశం కూడా మీకు ఉన్నది. కాబట్టి మీరు దగ్గరుండి